Sun, celebrating 20 years of excellence in education. ఏరా ప్రభు, నీకు ఆ పెళ్లి కొడుకు చెల్లెలు నచ్చిందా? బాగా నచ్చింది డాడీ. బ్రహ్మ ఆపిల్ తింటూ ఆ అమ్మాయిని సృష్టించినట్టున్నాడు. ఆ అమ్మాయి గుమ్మడికాయలో ఉంది. ఒకవేళ బ్రహ్మ గుమ్మడికాయ తింటూ సృష్టించడేమో. అయినా బ్యూటిఫుల్ కలర్ డాడీ. దాన్ని పెళ్లి చేసుకుంటావా? చిన్నబాబు గారికి ఇంత క్రితమే పెళ్ళైంది కదండి. అయితే ఏమిటి? మొదటి భార్య ప్రాణాలతో ఉండగా ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం డాడీ. చట్ట ప్రకారమే చేద్దాం. మొదటి పెళ్ళాం ప్రాణాలతో ఉంటే కదా. డాడీ ప్రభు, సునీతకి ఏదో ఒకటి చెప్పి ఎక్కడికన్నా తీసుకువెళ్ళి చంపే. ఎలా చంపడం? ఏమిటాయా నువ్వు? మొన్న వచ్చిన సినిమా చూడలేదు? అందులో విలను హీరోయిన్ కి మాయమాటలు చెప్పి గుర్రం మీద కూర్చోబెట్టి కొండ మించి తోసేయలేదు? అదే విధంగా అబద్ధం చెప్పి పెళ్ళాన్ని తీసుకువెళ్ళు. అబద్ధాలు చెప్పడంలో మీరు అందరూ ఫస్ట్ కదా. అబద్ధాలు చెప్పడం భర్తలకు అలవాటు, అది నమ్మి చావడం పెళ్ళాలకు అలవాటు. ప్రభు వెళ్ళిపోని. శనిలా దాపురించిన నా చెల్లెల కడుపున పుట్టిన ఆ ఇద్దరిని అంతం కాని. రా, తప్పించిపోదాం అనుకుంటున్నావా? చెయ్యొదలండి, నన్ను మీరు లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వస్తాను. రావే. వద్దండి, నన్ను మీరు చెయ్యొద్దు. ఆ పాపం మీకొద్దు. నేనే దూకేస్తాను. అయితే దూకే. ఆ రోజు పరాయి చెల్లెలి శవాన్ని తీసుకొచ్చి నిన్ను న్యాయం అడిగాను. ఈరోజు నా తోబుట్టువునే దహనం చేసి అవినీతిని అంతం చేయడానికి వచ్చాను. వారిని వదిలే ఈ కుటుంబాన్ని మార్చాలనే నిన్ను ఊరికి రప్పించాను, కానీ వారిని చంపడానికి కాదు బాబు. నా మాంగళ్యాన్ని తెంచడానికి కాదు బాబు. వారిని వదిలే బాబు, వారిని వదిలే, వారిని వదిలే.
డాడీ వచ్చే 1వ తేదీ గీత వివాహం జామ్ జామ్ అని జరిపించాలి. మరి నా పెళ్లి? అది తర్వాత. ముందు గీత వివాహ పత్రికలన్నీ అందరికీ కళ్ళు కుట్టేటట్టు రెడీ చేయించు. ఉదయం మంజు భార్గవ్ డాన్స్ ప్రోగ్రామ్, సాయంత్రం బాలమురళీకృష్ణ కచేరీ, రాత్రి ఇళయరాజా మ్యూజిక్. ఈ పెళ్లికి తప్పకుండా రండి, మర్చిపోకండి. ఉదయం మంజు భార్గవి డాన్స్ ప్రోగ్రామ్, సాయంత్రం బాలమురళీకృష్ణ కచేరీ, రాత్రి ఇళయరాజా మ్యూజిక్. పెండ్లి పిలుపు. నా ఏకైక పుత్రిక గీతకు పెద్దపాళెం పరమేశ్వర సీతాపతి గారి కుమారుడు చిరంజీవి రామానాయుడికి వివాహం. అందరూ ఆహ్వానితులే. తమ ఆగమనాభిలాషి రాజశేఖర్ నాయుడు. శబాష్. ఇంకో శబాష్ ఎలా పడేయండి. ఇది చూడండి, ఈ పత్రిక చూడండి. ఓహో, ఇదో రకమా? అవును, ఇది ఒక రకమైన పత్రిక. డాడీ, ఒక చెల్లెలికి 2 పత్రికల? ఒక చెల్లికి 2 మొగుళ్ళు. ముందు చూడండి. ఏంటి కొనుక్కుతున్నావు? గట్టిగా చదువు, అందరం విందాం. స్వస్తి శ్రీ శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి నాడు 19/9/93 గురువారం ఉదయం 10 గంటలకు రాజశేఖరం గారి సుగృహంలో వారి ఏకైక పుత్రిక గీతకు. ఎందుకు ఆగావు? మిగతాది చదువు. నా కుమారుడు మాధవ్కి వివాహం. అందరూ ఆహ్వానితులే. తమ ఆగమనాభిలాషి కృష్ణమూర్తి నాయుడు. ఏమిటిది? పత్రిక మేళతాళాలతో ఊరందరికీ ఇస్తున్నాడు. ఎవరు వాడు? మీ బావ డాడీ గారు కృష్ణమూర్తి. ఆయనే స్వయంగా ఇస్తున్నాడు. మూర్తి? అవునయ్యా. చిచి, అవునయ్య గారు. పాతాళ చెర నుంచి వాడెలా బయటకొచ్చాడు అన్నడితే ఆయన్ని అడగండి. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఊరి మధ్యలో రథం కింద ఉన్నాడు. ఖాళీ. పాతాళ చెరలో ఏమైందని వెళ్ళి చూడు. నేను వాడిని వెళ్ళి చూస్తాను. ఏమయ్యా రాజశేఖరం, మీ చెల్లెళ్ళు కృష్ణమూర్తి ఏదో విదేశాలకు వెళ్ళారని చెప్పావు. ఇన్ని సంవత్సరాలుగా బంధించి ఉంచారటగా, అక్రమం. కృష్ణమూర్తి, నువ్వెలా తప్పించుకొచ్చావు? ఇంతకాలంగా నువ్వు నన్ను బంధించింది ఊరందరికీ తెలియజేయడానికే తప్పించుకొచ్చాను. ఏమిటి పత్రిక? చదవలేదా? నా కొడుక్కి నీ కూతురికి వివాహం. చనిపోయిన వాడికి పెళ్ళెలా జరుగుతుంది? కన్న తండ్రిని చెప్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. జరగనే జరగదు. జరుగుతుంది. జరగలేదంటే? అదే మండపంలో నన్ను నేనే ఈ కత్తితో పొడుచుకు చస్తాను. నువ్వేం చేస్తావు? ఈ తుపాకీతో నన్ను నేనే కాల్చుకు చస్తాను. అయితే చావటానికి సిద్ధంగా ఉంటావు.